హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఈశాని బర్త్డే వస్తుందన్నమాట. తన బర్త్డేకి మంచి అవుట్ఫిట్ కోసం రమా క్లాత్ స్టోర్కి వెళ్ళానండి. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపిద్దామని. అలాగే తన అవుట్ఫిట్ ని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, అలాగే ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందా ఏంటా అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇషాన్వి సెకండ్ బర్త్డే అనమాట. తన బర్త్డేకి ఒక 2 మంత్స్ ముందు నుంచే నా మైండ్లో రన్ అవుతుంది. తనకి ఎలాంటి కలర్ కాంబినేషన్లో తీసుకోవాలి, ఎలాంటి డ్రెస్ తీసుకోవాలి, మమ్ అండ్ డాటర్ కాంబో తీసుకున్నామా, ఇలా చాలా రన్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఒకటి డిసైడ్ అయ్యి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపిద్దామని అనుకున్నాను. ఫ్యాబ్రిక్ తీసుకోవడం కోసం రమా క్లాత్ స్టోర్కి అయితే వెళ్ళానండి. నేనేమనుకున్నానంటే ఇక్కడ చూద్దాము, ఇక్కడ దొరకకపోతే కనుక ఇంకా చాలా ఉన్నాయి కదా, వేరే స్టోర్స్లో కూడా చూద్దాం అనుకున్నాను. బట్ లక్కీలీ నేను అనుకున్నట్లు ఇక్కడే నాకు దొరికింది. బట్ ఆ రోజు నేను వెళ్ళినప్పుడు కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అనుకున్నది అనుకున్నట్టు దొరకకపోవచ్చు. అసలే ఈశాన్విని అమ్మ దగ్గర వదిలేసి వచ్చానమాట. సో ఎక్కువ తిరిగే పని లేకుండా నేను ఏదైతే అవుట్ఫిట్ మైండ్లో అనుకున్నానో దానికి తగ్గ ఫ్యాబ్రిక్, కలర్ కాంబినేషన్స్ అన్నీ దొరికితే బాగుండు, తొందరగా దొరికితే బాగుండు అనుకుంటూ వచ్చానమాట. బట్ లక్కీలీ ఆ రోజు అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అవుట్ఫిట్ నేను ఎలా అయితే నా మైండ్లో అనుకున్నానో సేమ్ అలాగే దొరికిందనమాట. ఫ్యాబ్రిక్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ. ఫస్ట్ ఇక్కడ స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఇక్కడ డిస్ప్లేలో ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ దుపట్టా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాస్ట్ అయితే 2500 ఉంది. అంటే ఏమన్నా డ్రెస్ మీదకి సెట్ చేసుకోవచ్చు, లెహంగా మీదకి ఓనీలాగా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పైన చూద్దామని నేను ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను. ఇక్కడ బయట కూడా కలర్ కాంబినేషన్స్, ఫ్యాబ్రిక్స్ అవి చాలా బాగున్నాయి. అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అనమాట. ఇషాన్వి ఫస్ట్ బర్త్డే అప్పుడు ఏంటంటే నా పట్టు సారీకి మ్యాచ్ అయ్యేలాగా తనకి కూడా పట్టు లంగా జాకెట్ తీసుకొని మగ్గం వర్క్ అది చేపించి స్టిచ్ చేపించాను. అలాగే నాకు తనకి ఫ్యాబ్రిక్ తీసుకొని లాంగ్ ఫ్రాక్ లాగా తీసుకున్నాను అనమాట ఫస్ట్ బర్త్డే అప్పుడు. సో ఈసారి ఏంటంటే పట్టులో ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఈసారి కూడా ఎందుకు అని ఫ్యాన్సీ టైప్లో చూస్తున్నాను అనమాట. అంటే లెహంగా లాగా అలా చూస్తున్నాను. ఇక్కడ బయట డిస్ప్లేలో పెట్టిన ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్స్ ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అయితే ఇవేంటంటే కొంచెం వర్క్ అనేది కొంచెం హెవీగా ఉన్నట్లు అనిపిస్తుంది. పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి. అంటే లంగా ఓణీలకు కానీ, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, లెహంగా టైప్లో దుపట్టా లాగా ఇవి బాగుంటాయి అన్నమాట. నేనేంటంటే ఇషాన్వి వచ్చేసి చిన్న పిల్ల కదా, కొంచెం లైట్ వెయిట్‌లో చూస్తున్నాను. అంటే వాళ్ళకి యేసుకున్న డ్రెస్ అనేది కంఫర్ట్‌గా లేకపోతే వాళ్ళు చిరాకు చిరాకుగా ఉంటారనమాట. దేనికి కూడా కోఆపరేట్ చేయరు. సో నేనేమనుకున్నానంటే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం సాఫ్ట్‌గా వచ్చి డిజైన్ అని కొంచెం ఎక్కువ హెవీ వెయిట్ లేకుండా కొంచెం లైట్ వెయిట్‌లో వస్తే బాగుండు అనుకున్నాననమాట. చూద్దాం నాకు నచ్చినట్లు దొరుకుతదో లేదో. ఇక లోపలైతే ఇదిగోండి ఇదంతా ఇక్కడున్న కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా సాఫ్ట్ పట్టు, టిష్యూ, అలాగే బెనారస్, ఇంకా రా సిల్క్, ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయి. ఇవైతే ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపిస్తుందండి. అంటే అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కదా, పైగా కొన్నిటికైతే ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా కూడా వచ్చింది. సో స్టార్టింగ్ వచ్చేసి 300 రేంజ్ నుంచి ఉన్నాయి ఇక్కడ. 350, ఇంకా 600, 700, 1000 అబోవ్ అలా ఉన్నాయన్నమాట. అంటే నేను ఇక్కడ పర్ మీటర్ చెప్తున్నానండి కాస్ట్ రేంజ్ అంతా కూడా. సో ఇవన్నీ కూడా ఇక్కడ 300 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నాకు ఇక్కడ వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్ నచ్చింది. ఒకసారి ఇది తీయమని అడుగుతున్నాను అనమాట. నేనేమనుకుంటున్నానంటే పైన కొంచెం ప్లెయిన్‌గా వచ్చేసి కింద కొంచెం ఏదైనా డిజైన్ వస్తే బాగుండు అనుకుంటున్నాను. ఇక్కడ ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే ఇదంతా కూడా చమ్కీ వర్క్. ఇదేంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఈశాన్వి క్యారీ చేయగలదా లేదా అని డౌట్‌గా ఉందనమాట. బట్ ఎవరికన్నా పెద్దవాళ్ళకి అంటే కాలేజ్‌కెళ్ళే వాళ్ళకి లెహెంగాకి బావుంటదండి. ఇదొచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇదైతే చాలా సాఫ్ట్‌గా ఉంది, లైట్ వెయిట్‌గా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. ఇదొచ్చేసి మీటర్ వచ్చేసి 650 ఉందనమాట. కిందొచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది.
ఇదిగోండి ఇదైతే ఇంకొక ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కింద ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బోర్డర్ అది కూడా కలర్ కూడా బాగుంది. ఇవన్నీ కూడా మనం శారీగా సెట్ చేసుకోవచ్చు కావాలంటే. నాకేమనిపిస్తుందంటే ఇవన్నీ కూడా లెహెంగాస్కి అయితే ఫ్రిల్స్ అవి ఎక్కువ పెట్టిచ్చేసి గీరా అనేది ఎక్కువ పెట్టిచ్చేసేసి స్టిచ్ చేపిస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వర్క్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది. లైట్ వెయిట్గానే ఉంది. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేసి మీటరు 700 ఎంతో ఉందండి. నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇది ఒక టైప్ అనమాట. సో ఇది నాకు నచ్చింది, పక్కన పెట్టమని చెప్పాను. ఇంకా చూద్దామని చూస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇది కూడా ప్యారెట్ గ్రీనే. ఇది వచ్చేసి కింద ఇలాగా డిజైన్ వస్తుందన్నమాట. బార్డర్ వస్తుంది. పైనంతా కూడా ఇలాగ కొంచెం ప్లెయిన్గా అది బాగుంది. ఇది పన్నా కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇది వచ్చేసి మీటరు 750 ఉందండి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా పక్కన పెట్టమని చెప్పాను. ఫైనల్గా నేనేంటంటే నాకు నచ్చినవన్నీ పక్కన పెట్టమని చెప్పానమాట. ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చులే అని. చూడండి ఇదైతే నా రిఫరెన్స్ పిక్ అనమాట. సో దీనికి తగ్గట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. నాకెందుకో ఇది వచ్చేసి నేను అనుకున్న దానికి బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. కింద డిజైన్ అయితే ఇలా వస్తుందండి. ఇలాగా ఆవులు అంతా కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది. అలాగే చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ అండి. ఇది కొంచెం టిష్యూ లాగా వస్తుంది. నాకెందుకో తెలీదు కానీ ఆ రోజంతా కూడా నాకు గ్రీన్ పైనే నా కళ్ళు ఆగిపోయినాయి అనమాట. నాకు అన్నీ కూడా గ్రీన్ కలర్వే బాగా నచ్చుతున్నాయి. అంటే గ్రీన్ నా ఫేవరెట్ కలర్ కాదు, కానీ ఎందుకో తెలీదు కానీ ఆ రోజంతా కూడా నాకు ఎందుకో గ్రీన్ పైనే ఉంది నా చూపంతా. సో ఇది వచ్చేసి ఇంకొక టైప్ అనమాట. ఇది కొంచెం లైట్ వెయిట్లో వస్తుంది. నాకెందుకు ఇది వచ్చేసి ఏమన్నా అనార్కలి డ్రెస్ లాగా అలా బాగుంటుంది పైన టాప్కి అనిపిస్తుంది. బాగుంది ఇది కూడా. ఇది వచ్చేసి 350 అలా ఉంది మీటరు. ఇషాన్వి వరకు అయితే తీసేసుకున్నానండి ఫ్యాబ్రిక్. నాకు తనకి ఒకే ఫ్యాబ్రిక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ ఏంటంటే స్టాక్ అంతే ఉందంట. తన వరకే సరిపోతుంది, మా ఇద్దరికి సరిపోదు. సో అందుకని నాకు ఇషాన్వి వరకు తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఇందాక చూపించాను కదా ప్యారెట్ గ్రీన్, ఇది తీసుకున్నాను అనమాట లెహంగా పార్ట్కి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్కి వచ్చేసి ఈ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ప్లెయిన్ తీసుకొని వర్క్ చేపిద్దాం అనుకున్నాను, కానీ ప్లెయిన్ తీసుకొని వర్క్ చేయించినా అదే కాస్ట్ అవుతుంది, ఎక్కువ కాస్ట్ అవుతుందని ఇలాగా మొత్తం డిజైన్ వచ్చిందే తీసుకున్నాను అనమాట. సో నాకు ఇంకా వేరే ఏమన్నా దొరుకుతుందేమో చూస్తున్నాను, బట్ ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. బట్ ఇషాన్వి డ్రెస్లో అయితే కనుక నేను ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. నేను ఏదైతే అనుకున్నానో అలాగే దొరికిందనమాట. స్టిచ్చింగ్ కూడా నేను అనుకున్నట్లే వచ్చింది. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేపిస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇదంతా ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడ డిజైన్ వస్తుంది అనమాట. ఇదైతే 2 మీటర్స్ తీసుకున్నాను. మీటర్ వచ్చి 70 పడింది. ఓన్లీ ఇషాన్వి కోసమే తీసుకున్నాను. యాక్చువల్లీ తనకి ఏంటంటే ఇక్కడ నుంచి తీస్తే సరిపోతుంది. సో ఈ పై పార్ట్ తో ఈ పార్ట్ తో నాకు ఏమైనా బ్లౌజ్ అవుతుందేమో చూద్దాం అనుకుంటున్నా. బట్ ఒకసారి టైలర్ని అడగాలి ఎలా వస్తుందా ఏంటా అనేది, అది క్లాత్ మిగులుతుందా లేదా అనేది ఒకసారి ఇక్కడ టైలర్ తో మాట్లాడి దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. ఇదైతే లెహంగా పార్ట్ అనమాట. అలాగే ఇది నెట్ క్లాత్. ఇదేంటంటే కింద ఫ్రిల్స్ లాగా పెట్టిద్దామని తీసుకున్నాను అనమాట. ఇది ఒక 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే లైనింగ్, నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక పార్ట్ తీసుకున్నాను అనమాట, బాడీ పార్ట్ తీసుకున్నాను. యాక్చువల్లీ మెటీరియల్ తీసుకుని వర్క్ చేయించినా మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అందుకే మొత్తం డిజైన్ వచ్చింది తీసుకున్నాను అనమాట. ఈ బార్డర్ అనేది తీసేపించి దీంతో స్టిచ్ చేపిద్దామని చూస్తున్నాను బ్లౌజ్. యాక్చువల్లీ వచ్చేసి దీనికి కాంబినేషన్ లో వస్తుంది అనమాట, ఇలా గ్రీన్ పర్పుల్ కాంబినేషన్ లో వస్తుంది. సో ఇదనమాట ఇషాన్వి అవుట్ఫిట్. దీనికి లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని స్టిచ్చింగ్ ఇస్తున్నాను అనమాట. ఇది నా శారీ పర్పుల్ కలర్. ఇది నేను మిస్సమ్మలో తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి డ్రేప్ చేశాను కదా, ఆ శారీ అనమాట. దీనికి నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి. యాక్చువల్లీ ఇందులో ఇషాన్వి తీసుకున్న దాంట్లో
క్లాత్ ఏమైనా మిగిలినంతో బ్లౌజ్ స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. బట్ ఒకసారి టైలర్ అడిగి చూడాలన్నమాట. ఇది దీనికి బ్లౌజ్ శారీలో ఈ బ్లౌజ్ వచ్చింది అనమాట. బట్ చూద్దాం ఎలా స్టిచ్ చేపిస్తాను ఏంటనేది. ఫైనల్ గా రెడీ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఫైనల్ అవుట్ఫిట్ అనమాట. హ్యాండ్స్కి అయితే ఇలాగ బుట్ట పెట్టించాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఇలాగా పైపింగ్ వస్తుంది. కింద వచ్చేసి ఇలాగా ఫ్రిల్స్ పెట్టించాను అనమాట. ఇలాగా ఫ్రిల్స్ వస్తాయి. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ లెహంగా వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. తన వరకు తన హైట్‌ని బట్టి తీసుకొని మెజర్‌మెంట్స్ అయి తీసుకొని స్టిచ్ చేశారనమాట. ఇదిగోండి కిందొచ్చేసి ఇలాగా నెట్ క్లాత్ తీసుకొని ఇలాగా కుర్చీలో పెట్టించాను. బార్డర్ వచ్చేసి ఇలాగా స్కాలప్ చేపిచ్చాననమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. అంటే నేను ఏదైతే అనుకున్నానో అలాగే వచ్చిందనమాట. అలాగే తనకి కంఫర్ట్‌గా ఉండేలాగా కింద కాటన్ లైనింగ్ ఏపిచ్చి దానికి క్యాన్ అటాచ్ చేపిచ్చాను. అంటే బుట్టలాగా వస్తుంది కదా! బావుంటుందని. ఆ లైనింగ్స్ వచ్చేసి 2 లైనింగ్స్ వేపిచ్చానండి లోపల. ఎందుకంటే క్యాన్ అటాచ్ చేపిస్తే మళ్ళీ తనకి గుచ్చుకోకుండా ఉండాలని ఫస్ట్ కాటన్ లైనింగ్ వేపిచ్చి పైనేంటంటే దానికి క్యాన్ అటాచ్ చేపిచ్చి మళ్ళీ ఇంకొక లైనింగ్ వేపిచ్చాననమాట పైన. అంటే ఇక్కడ పైన ఫ్యాబ్రిక్‌కి కూడా తగలకుండా ఉండడానికి. ఎందుకంటే క్యాన్ అనేది తగిలితే మళ్ళీ అక్కడ పోగులన్నీ కూడా వచ్చేస్తాయనమాట. సో, ఇలాగా స్టిచ్ చేపిచ్చాననమాట. ఇదనమాట ఇషాన్వి బర్త్‌డే డ్రెస్. సో, ఇక నాకేంటంటే మనసులో ఉందనమాట. మామ్ అండ్ డాటర్ కాంబోలో తీసుకుంటే బాగుండు అని. బట్ చెప్పాను కదా! ఫ్యాబ్రిక్ అనేది సరిపోలేదని. సో, ఏంటంటే టైలర్‌ని అడిగితే పర్లేదు మిగిలితే గనక చూస్తామని చెప్పారు. సో, ఫ్యాబ్రిక్ అనేది మిగిలిందనమాట. పన్నా కూడా పెద్దగా వచ్చిందని చెప్పాను కదా! సో, ఏంటంటే ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి నాకు ఇలాగా బ్లౌజ్ లాగా స్టిచ్ చేపిచ్చుకున్నాను. నా శారీ మీదకి కూడా కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. సో, అలాగా మా ఇద్దరికి మామ్ అండ్ డాటర్ కాంబో సెట్ చేశాననమాట. యాక్చువల్లీ తన బర్త్‌డే అక్టోబర్‌లోనే అయిపోయిందండి. అందుకే మీకు ఇవి ఇక్కడ కొంచెం నలిగినట్లు కనిపిస్తున్నాయి. వాటిని ఐరన్ చేపిచ్చాలి. ఏమైందంటే బర్త్‌డే తర్వాత ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల అందరం ఏంటంటే కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ అన్నీ వచ్చి బాగా సిక్ అయ్యాము. అందుకే వీడియో కూడా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.